వారు వాస్తవం చెప్పిండ్రు. సభలోనే కాదు, అటు సెక్రటరియట్ పోయినా ఎక్కడ పోయినా ప్రజావాణి కార్యక్రమం కానీ మీ సెక్రటరియట్ పోవాలంటే మా ఛాంబర్ పోవాలంటే అర్ధగంట పడుతుంది. అన్ని వేల మంది ఆ సెక్రటరియట్ చూస్తే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది, స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది తెలంగాణకు. ఇక్కడ సభలో కూడా అక్కడ కూడా ప్రజా సమస్యలు అన్ని మిగిలిపోయాయి. 10 ఏళ్ళలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. ఒక ఇల్లు కాలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఏమీ లే. ఆ పిటిషన్ తీస్తానికి మినిస్టరు అందరు మినిస్టర్ పేషీలలో కూడా మీరు 1000-2000 మంది చూస్తారు. నేను నర్సిరెడ్డి గారికి సమాధానం చెప్తున్నా, మీకు కూడా తెలుసుకోండి, వచ్చి చూడండి. మీరు వచ్చినా పని చేసి పెడతాం అని గతంలో పార్లమెంట్ సభ్యులు 3 సార్లు సెక్రటరియట్ పాస్ అడితే నాకు ఇవ్వలే. అంతకుముందు 5 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ మొదటి సంవత్సరం అడిగితే పాస్ చేయలే. ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళలో అపాయింట్మెంట్ 100 మెయిల్ పెట్టినా, నా దగ్గర కాపీలు ఉన్నాయి. నో అపాయింట్మెంట్ అన్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి గారిని కూడా కలవచ్చు, మంత్రులను కలుస్తున్నారు. అందుకే ధన్యవాదాలు నర్సిరెడ్డి గారికి. మేము తప్పకుండా మీరు చెప్పిన సమస్యల మీద మన ఊరు పడే కాదు, 10 సంవత్సరాలుగా 6400 గవర్నమెంట్ స్కూల్ మూతపడి విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి స్కూళ్ళ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు పట్టించుకునే నాదుడే లేడు. అసలు 70,000 మంది టీచర్లు రిటైర్ అయితే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణని. అధ్యక్ష, మీ ద్వారా ఈ సభ్యులకు తెలంగాణ ప్రజలు చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల బడ్జెట్ ఈసారి ఎడ్యుకేషన్ మీద పెట్టి ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష ఏంది? ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం. ప్రాథమిక వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం. ప్రాథమిక సంబంధించి స్కూళ్లలో టాయిలెట్ లేవు, మంచినీళ్ళు లేవు, క్లాస్ రూములు లేరు, ఆఖరి టీచర్ లేరు. ఇవన్నీ చూసిన తర్వాత టీచర్లు స్టూడెంట్స్ లేక అప్పులు చేసి తల్లిదండ్రులు, ఇవన్నీ వాస్తవాలు. మీరు పోయి ఊళ్ళల్లో అడగండి. నేను అడిగిన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఈ పరిస్థితులలో మొదటిసారి 10% విద్యారంగానికి బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం మీరు. మొదలు పెడుతున్నాం. గవర్నమెంట్ స్కూళ్లను పటిష్టంగా చేసి త్వరలో టీచర్ ఖాళీలు భర్తీ చేసుకుంటూ మళ్ళా ప్రభుత్వ పరంగానే చేయాలని, దాంతోపాటు ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టాలని 500 కోట్ల రూపాయలు 500 కోట్లు 500 కోట్లు పబ్లిక్ స్కూళ్ల కోసం 500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం. రెండవది అధ్యక్ష, వీళ్ళు గురుకుల స్కూల్ పెట్టిను 500-1000 మంది. నేను చాలా స్కూళ్ళకు పోయినాను పార్లమెంట్ సభ్యునిగా. ఒక రూమ్లో 25 మంది 30 మంది, ఒకటే బాత్రూమ్. అది దానికి కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి. ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కట్టుకుంటూ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కట్టాలని ప్రభుత్వం ఒక ప్లానింగ్తోని వచ్చిన 70 రోజుల్లోనే ఇంకా చాలా చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నర్సిరెడ్డి గారు గౌరవ సభ్యుడు, టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి వారి ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని చెప్పడం జరిగింది. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, స్వీపింగ్ చేయడానికి, మిగతా పనులు నిర్వహించడానికి స్టాఫ్ నియమించమని వారు అడిగినారు. స్టాఫ్ లో భాగంగానే టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రాసెస్ నడుస్తున్నది.